can never be same. 5 ఏళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,73,000 కోట్ల రూపాయలు పంపించడం మా చరిత్ర. మీరు 2 ఏళ్ల కాకతలకే మేం చేసిన అప్పు కన్నా ఎక్కువ 3,40,000 కోట్లు అప్పు చేసి మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి మీరు చెప్పిన సూపర్ 6 సూపర్ 7ను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బీ సేమ్ అయ్యా, తెలుసుకో. సార్ ప్రస్తుతం సార్ ఈ మధ్యకాలంలో ఇంధన పొదుపు పేరుతో సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ని తగ్గించుకున్నారండి. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఇంధన పొదుపులో భాగంగా ఆర్థిక మాధ్యమం ఇంధన పొదుపులో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా కూడా కాన్వాయ్లు తగ్గించుకున్నామని చెప్తా ఉన్నారు. దీని గురించి పథకాలు కూడా ఇవ్వలేమంటున్నారు కదా. అంటే ప్రస్తుతం మంత్రులే సైకిల్ మీద తిరుగుతున్నారు, రాష్ట్రంలో పథకాలు అమలు అనేది జరగకపోవచ్చు అని చెప్పి కూడాను పరోక్షంగా చెప్తున్నారు అని ఈయన చెప్తా ఉన్నాడు. మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవడింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానం. ఈరోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి 2. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లన్నీ కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవులో పూలు పెడతాం. సార్ మీ దగ్గరే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటివి అడ్డుకోలేకపోతున్నారు సార్? అంటే అడ్డుకోలేమా సార్? అడ్డుకోవాలి హరీష్. ఒకటి ఏంటనంటే, ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నువ్వు ఏదైతే ఇస్తుతావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారు, రేపు పొద్దున ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఎత్తినావు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ భయంతోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేసినారు ఆ తప్పులన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ తప్పు చేసిన అధికారులందరినీ చట్టం ముందు నిలబెడతాం దోషులుగా. రిటైర్ అయిపోయినా కూడా తీసుకొస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు ఇస్తాం. అన్ని రకాలుగా ఏమేం చేయాలని అన్ని చేస్తాం. అందుకనే గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసే ప్రతి అడుగు కూడా రేపొద్దున ఇదే మనకు చుట్టుకుంటే ఎలా అని ఆలోచన చేసి వేయాలి. చేసేది ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు మంచి చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాను. ఆ ముఖ్యమంత్రి పదవిని ప్రజలకు మంచి చేయడం కోసం ఉపయోగపట్టాలి, కానీ కక్ష తీసుకోవడానికి కోసము, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చెప్పి చూడడం అన్నది దుర్మార్గం. అందుకే ప్రతి పోలీస్ సోదరికి చెప్తా ఉన్నాం, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు దయచేసి లొంగాకండి. ఈ పొద్దున మీరు ఇబ్బంది పడతారు. సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్ళారని, ఏదో వైఎస్ జగన్ గారి మీద ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న మధ్యన చెప్పారు. అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. అది బాగా ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అది ఆయన చూసిన, ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూశాడు.
ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సార్, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది, తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? Sir, one last question, sir. Jagan sir, one last question. Sir, you have come up with the proposal Mavigan. Is it feasible to develop Mavigan while Chandrababu Naidu ji is claiming that we are working continuously on Amravati development and he is also going for the second phase of land pooling? Dagava, could you just repeat the question? Sir, is it feasible to develop the Mavigan which you have come up with the proposal? Well, CM Chandrababu Naidu ji is developing, he's telling that we are developing Amravati region as a capital. See, the whole gist of it is, what Chandrababu is conceiving is never a reality. You know that, I know that. I think anybody with reasonable common sense would agree to it. Whereas Mavigan is something which is already in existence. Day one itself, you have a certain level of city in place, with all the infrastructure already in place, be it in the form of a port in Machilipatnam, be it in the form of an international airport in Vijayawada, be it in the form of 4 national highways intersecting, be it in the form of 3 railway stations already in existence, be in terms of 9 medical colleges, private and government, both of them available, be it in various forms, be it educational institutions, be it in various forms, this is already in existence. So there is nothing required for you to spend except for improvising the connectivity, and at best over a period of maybe 5 years or maybe even 7 years or 8 years, just spend, if you can spend just 10% of whatever you're talking about in Amaravati, a reasonable amount of even 15,000-20,000 crores should suffice over a period of 5-7 years. The moment you accept to Mavigan, rather than constructing your buildings there, shift them over here and you christen it as Mavigan and capital. The moment you do that, the capital comes into existence on day one. Whereas there, even after a decade, even after 2 decades, even after 3 decades, you would find yourself in a situation where Andhra Pradesh has no capital.